మా స్మైల్ చూడు మా మమ్మీది. ఫస్ట్ టైం మా మమ్మీ కూడా ఫస్ట్ టైం, అందుకే మా మమ్మీకి ఇట్లాంటివన్నీ చూపించాలని తీసుకపోతున్నా. మమ్మీ కూడా సరే హ్యాంపర్ చూద్దామా? Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. ఈరోజు జాను శ్రీజని ఇచ్చిపెట్టి నేను మమ్మీ బయటికి వెళ్తున్నాము. మాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది, అట్లనే ఈరోజు డే అంతా మేము స్పెండ్ చేయబోతున్నాము. ఇట్స్ గోనా బీ లిటిల్ ఎక్సైటింగ్. ఫస్ట్ అయితే రెడీ కావాలి, దానికన్నా ముందు నా కారు చాలా దుమ్మైపోయింది. పోయి ఇప్పుడైతే కడిగించుకుందాం, కారు కడిగించుకొని నీట్గా క్లీన్ చేపించేద్దాము. ఎంత చెత్త ఉందో చూపిస్తాను కారు కిందికి పోయిన తర్వాత. బ్యూటీ ఇద్దరం కలిసి కారు కడిగేనికి వెళ్తున్నాము, ఇంటి పక్కనే ఉందన్నమాట. ఇది సీన్, మా కార్ దిద్దాము అంటే ఈ కార్ ఇక్కడ ఉండాలి. సడన్ సర్ప్రైజ్కి ఈడుంది, వాచ్మెన్లు లేరు. ఇప్పుడు ఏం చేయాలా? ఈ సంతం తీద్దాము, ఇవన్నీ తీద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్. కార్ అవతారం అసలుకి ఇదో చెత్తకుండి లాగా అయిపోయింది. దీంట్లో నా ఫ్రెండ్ కూడా కూర్చుంటాడు, వాడు కన్స్ట్రక్షన్కి పోయిన ప్రతిసారి గబ్బు లేపుతాడు, క్లీన్ చేస్తూనే ఉండాలా. సో లెట్స్ రిమూవ్ ఆల్ ఆఫ్ దిస్. కూర్చో అన్నీ తీసేసినాం కార్లా, మళ్ళీ ఆడికి పోయినాక ఏడ తీయాలి సంతా అని అనుకో, పర్లేదు అట్లనే కూర్చో. మా ఇంట్లోనేనా మీ ఇంట్లో కూడానా? నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, అయినా మా మమ్మీ దేవుడి రూమ్లో కోనిస్తలేదు జస్ట్ బికాజ్ స్నానం చేయలే అని. ఏం చెప్పాలి ఆమెకి? ఏం వేసి కార్ ఇచ్చొచ్చినాం, ఆడ కరెంట్ పోయిందంట, 1-2 hours పడుతుందంట. నాకు కూడా బయటికి పోనీకే 1-2 hours పడుతుంది. రెడీ అయిపోయినా అండ్ ఫ్రాక్ కూడా వేసుకున్నా. బై ద వే ఐల్ జస్ట్ షో ఇట్. మేకప్ వేసుకునే ముందు జుట్టు ఫస్ట్ స్ట్రైట్ చేసుకొని దాని తర్వాత మేకప్ వేసుకుందాం. మీ అందరూ అడిగే వీడియో నేను హెయిర్ ని ఎలా సెట్ చేసుకొని స్ట్రైట్ చేసుకుంటా అని. అగారో వాళ్ళ హెయిర్ స్ట్రైట్నర్ వాడుతున్నా. దీని వైర్ లాంగ్ గా ఉంది కాబట్టి కన్వీనియంట్ గా ఉంటుంది మనకి. ప్యాడల్ షేప్ డిజైన్ అండ్ ఐకానిక్ టెక్నాలజీ వల్ల ఫ్రిజీని రెడ్యూస్ చేస్తుంది కూడా. ఇలా జుట్టుని పార్టిషన్ చేసుకొని దాని తర్వాత ఇప్పుడు ఆన్ చేసుకుందాము. దీంట్లో 5 హీట్ సెట్టింగ్స్ ఉంటాయి, అప్ టు 210 Celsius. మనకి ఈజీగా అయిపోతుంది, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. దీంతో పాటు మనకి ఇలా గ్లౌజ్ ఇస్తారు సో దట్ మన చెయ్యి కాలకుండా ఉంటుంది. స్ట్రైట్నింగ్ మిషన్స్లో ఉన్న ప్రాబ్లం అది, బట్ దీంట్లో మనకు అలా ఏమీ కాకుండా గ్లౌజ్ ఇచ్చినారు కాబట్టి సేఫ్గా ఉంటుంది. సో నేను చూపించినట్టు చిన్న పోర్షన్స్గా తీసుకొని ఒక 2-3 సార్లు చేస్తే మనకి రిజల్ట్స్ అనేది మీరే చూడొచ్చు. ఒక సైడ్ ఎలా ఉంది, ఇంకొక సైడ్ ఎలా ఉంది అనేది. అదే మనము రిపీట్ చేస్తూ ఉండాలి. కానీ ఎక్కువ తీసుకున్నాం అనుకో మనం అనుకున్నట్టు రాదు, అది గుర్తుపెట్టుకోండి. కాస్త టైం పడుతుంది. ఆల్మోస్ట్ నాది అయిపోయింది, ఇంకాస్త ఉంది. చేసిందే మళ్ళీ రిపీటెడ్గా చేసినాం అనుకో ఇంకా బాగా వస్తుంది. యూ కెన్ సీ ఇట్. ఐ లవ్ దిస్ ప్రోడక్ట్. నేను ఎన్ని ఇయర్స్ నుంచి వీళ్ళవి వాడుతున్నాను. ఇవి హెయిర్ స్టైలింగ్ టూల్స్. ఐ రియలీ లవ్, అఫోర్డబుల్ కూడా. దట్ ఈస్ వన్ బెస్ట్ పార్ట్. మీరే చూడొచ్చు ఎంత వాల్యూమ్ ఉంది, స్మూత్గా. ఐ జస్ట్ లవ్ ఇట్. డెఫినెట్గా ఈజీగా అయిపోయే ప్రాసెస్. ఒకవేళ మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డూ చెక్అవుట్. ఇప్పుడు ఈ మేకప్ వేసుకుందాము. ఇంత మేకప్ ఏం వేసుకోను, కొంచెం వేసుకుంటాం. ఫస్ట్ క్విక్గా క్లిప్స్ పెట్టేసుకుందాం. సో జుట్టు డిస్టర్బ్ చేయకుండా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, బేసిక్ స్కిన్ ప్రెప్ ఇస్ డన్. అంతా ఉంది, ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ఐలైనర్ వేసుకున్నా, మస్కారా పెట్టుకున్నా, లిప్స్టిక్ జస్ట్ అదే లిప్ లైనర్ ని కాస్త పెట్టుకొని ఇట్లా స్మచ్ చేసినాను. సో ఇట్ లుక్స్ న్యాచురల్. ఇప్పుడు మనం క్విక్గా వెళ్ళిపోదాం. ఇట్స్ ఆల్రెడీ లేట్. 2 o'clockకి ఇన్విటేషన్ వచ్చింది, సో ఇంకా లేట్ అయింది. కార్ కూడా తీసుకొని రాలేదు. సో ఇవన్నీ పనులు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాం. మస్తుంది, సూపర్ ఉంది లక్ష్మి. మా స్మైల్ చూడు మా మమ్మీది. మాకు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 hour 30 minutes పడుతుంది. 1 hour 10 minutes చూపిస్తుంది, బట్ మధ్యలో ట్రాఫిక్కి టైం పడుతుంది.
సో ఏడికి వెళ్తున్నాము ఈరోజు అంటే, నేను మమ్మీ ఒకసారి ఒక చిన్న బ్రాండ్ ఉంది ఏక్తారా అని జ్యువెలరీది. సో వాళ్ళు ఇన్వైట్ చేసిండే, బై ద వే పైసలకి కాదు, జస్ట్ ఎంకరేజ్ చేయనీకే వెళ్ళిండే. దే రియలీ లవ్డ్ ఇట్. అండ్ ఇప్పుడు వాళ్ళది అఫీషియల్గా ఆన్లైన్లో వెబ్సైట్ లాంచింగ్ ఉంది. అండ్ దెన్ అమ్మని నన్ను రమ్మనిండే. సో అవుట్ ఆఫ్ లవ్, సపోర్ట్, ఈరోజు ఖాళీగానే ఉన్నాం కాబట్టి ఇద్దరం వెళ్తున్నాం కలిసి. ఓకే, మేము ఇంకొక 15 minutesలో రీచ్ అవుతాము. మా మమ్మీ ఎందుకో నేను తిట్టినట్టు సాడ్గా పెట్టింది, ఫేస్ తెలియదు. మమ్మీ నాతో పాటు నువ్వు ఎందుకు వస్తున్నావు చెప్పు. మా మమ్మీకి ఏ లాభం లేనిది అస్సలకి రాదు. లేదండి, ఇప్పుడు నేను వెళ్తున్నా ఒక ఈవెంట్ కి, ప్లస్ అక్కడ మా ప్రణవి నాకు ఏమేమి షాపింగ్ చేసి. సో బేసిక్ గా నేను ఎంతో ఇప్పియనన్నా ఏదో ఒకటి ఇప్పిస్తా అని ఆమె కాన్ఫిడెన్స్. లేదు నా దగ్గర ఇప్పుడు శారీస్ ఫుల్ అయినాయి కానీ డ్రెస్లు అసలు లేకుండా. ఇక నువ్వు ఆపు, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్ అయినా కొనుక్కో. పర్లేదు అక్కడ అవన్నీ అమ్మరు. సో మేము వెళ్ళేది వేరే ప్లేస్ కి. ఫస్ట్ టైం మా మమ్మీ కూడా ఫస్ట్ టైం. అందుకే మా మమ్మీకి ఇట్లాంటివన్నీ చూపించాలని తీసుకుపోతున్నా. అమ్మ ఇలాంటి ప్లేసెస్కి ఫస్ట్ టైం రావడం నర్వస్, ఎట్ ద సేమ్ టైం ఎక్సైటెడ్గా కూడా ఉంది. పిలిచిన వాళ్ళు చాలా ప్రేమతో పిలిచినారు కాబట్టి అమ్మ వస్తుంది. ఇక్కడికి వచ్చే ముందు చాలా నర్వస్గా ఉండే, బట్ వాళ్ళు అమ్మని చాలా మంచిగా ట్రీట్ చేసిండే. ఏక్తారా వీళ్ళ బ్రాండ్ పేరు. ఇక్కడ చిన్న యాక్టివిటీస్ పెట్టినారు బిఫోర్ అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్ లాంచ్ చేసే ముందు. అమ్మ ఇలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం కూడా ఫస్ట్ టైం. వాళ్ళు వచ్చి మా మమ్మీకి తెలియదేమో అని హెల్ప్ చేయడానికి ట్రై చేస్తే, నాకు వచ్చు, నేను డిఫికల్ట్ అయినా వేయగలుగుతా అని నాకు కూడా మా మమ్మీ నేర్పిస్తుంది. ఇది అమ్మ వేసింది, నాది ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. నా ఇట్స్ టైమ్ ఫర్ అఫీషియల్ వెబ్సైట్ లాంచ్. అది అయిపోయిన తర్వాత వాళ్ళ పీసెస్ని డిస్ప్లే చేసినారు. అమ్మకి ఛాన్స్ దొరికితే అన్నిట్లో ఒక్కొక్కటి కావాలి అంటుంది. బట్ ఇప్పుడు మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి కాస్త ఆగాలి. మమ్మీకి నల్లపూసలు బాగా నచ్చినాయి. లాస్ట్ టైం మమ్మీ ఫీడ్బ్యాక్ ఇచ్చింది వాళ్ళకి. సో ఈసారి వాళ్ళు ఈ కొత్త కలెక్షన్తో వచ్చినారు. అమ్మకి చాలా బాగా నచ్చింది. వీళ్ళది ఆల్మోస్ట్ నేను 3 to 4 months నుంచి వాడుతున్నాము. ఇట్స్ బ్యూటిఫుల్. అమ్మని కాస్త బ్రాండ్ గురించి అడిగింది, ఎలా ఉంది, ఏంటిది, మీకు నచ్చుతుందా లేదా అని. అమ్మ భయంతోనే వాళ్ళకి రిప్లై ఇచ్చింది. ఫస్ట్ టైం అమ్మకి స్టేజ్ ఫియర్ కూడా ఉంది. అమ్మ ఫస్ట్ ఎవర్ గిఫ్ట్. షీ సూపర్ ఎక్సైటెడ్. ఆడబెట్టు, దాని మీద పెట్టు, కూర్చున్నాక నీ మీద పెట్టుకుందు. గైస్ వి ఆర్ బ్యాక్. ఇంటికి పోతున్నాము. గోయింగ్ టు హోమ్. ఇంటికి పోయినాక చూపిస్తాం ఏమేమి వచ్చినాయి అనేది. మా మమ్మీని కూడా ఓపెన్ చెయ్యొద్దు, ఓపిక పట్టు అని చెప్పిన. సో అట్లే పట్టుకొని ఫైనల్లీ ఇంటికి వచ్చినాము. చాలా వచ్చాయి, ఇప్పుడు మేము చూపిస్తాం రా. ఏదమ్మా నీది? నీదొకటి నాదొకటి. ఇది నాది, అక్కడ నాది పెడతా. మేమిద్దరం కలిసి చేసిన పెయింటింగ్. ఒకటి ఈడ, ఒకటి ఆడ. ఒకవేళ ఈ చెట్లు బతికితే కొత్త ఇంటికి కూడా తీసుకుపోతాం. బతికిస్తావా? చూస్తాను నేను కూడా. సరే హ్యాంపర్ చూద్దామా? ఓకే, నీదేది నాదేది లక్ష్మి? బై ద వే నీదిద్దా? ఇది నాది. ఓకే డన్. ఏముంటది అంటావు? చైన్ ఉంటది లేదా బ్రాస్లెట్ ఉంటది. మమ్మీకి వాళ్ళు తొండి చేసిర్రు. బేసిక్గా ఇది మమ్మీకి నచ్చినది, వాళ్ళకి నచ్చింది అని చెప్తే మమ్మీకి ఇచ్చేసిర్రు. ఇక ఎక్స్చేంజ్ చేసేసిర్రు. పప్పి మమ్మీ అమ్మ 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 అనుకుంటా బోనస్ తెచ్చేసుకుంది. ఇంకేం వచ్చినాయి మమ్మీ నీ దాంట్లో? ఇదేంటి? ఇది మనకి జ్యువెలరీ కేర్ కార్డ్ అన్నమాట. బిస్కెట్స్ ఇచ్చిర్రు. ఓకే, నెక్స్ట్ 2 గ్లాసులు ఇచ్చారు. ఒకటే ఉంది కదా లక్ష్మి? లేదురా, చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఆ బ్యాగ్ మమ్మీకి బాగా నచ్చింది. హ్యాంపర్ 2 glasses. నేను మమ్మీ ఇద్దరం చెస్ అని వైన్ తాగుతాం. ఇంకేం వచ్చినాయి? అండ్ ఫ్లవర్. యా నైస్. లెట్ మీ సీ నాకేం వచ్చిందో చూద్దాం ఫస్ట్. ఇది బేసిక్ ప్రణవిది, నాది. ఇది ఇది కూడా నేను నచ్చినది. ఇది నాకు వచ్చింది. ఓకే, ప్రిటీగా ఉందో, సో ప్రిటీ.
బాగుంది కదా ఎంత బాగుందో. మా కొత్త ఇంటికి పోయిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద ఇది పెట్టి దీంట్లో ఫ్రూట్స్ పెడితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎవ్రీ పీస్ దట్ దే హావ్ గివెన్ ఏది వేస్ట్ అవ్వకుండా మనం దాన్ని యూజ్ చేసుకునేటట్టు ఇచ్చిర్రు. అవునరా? ఏ ఒక్కటి మమ్మీ క్యాండిల్స్ నుంచి బ్యాగ్ ఒక్కటి ఎంత పడుతుంది? ఎందుకు మమ్మీ కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకుంటుంది అనుకుంటా. పోయి వచ్చి బాగా అలసిపోయినాము. ఇప్పుడు మా మమ్మీ వంట చేస్తుంది. లేదు నేను ఇవాళ వంట చెయ్యలేదు. లేదు ఈరోజు మా మమ్మీ చికెన్ బిర్యానీ చేస్తుంది. నో ఐ నో కుకింగ్. నో కుకింగ్. ఇంకా హాయ్ ఇప్పుడు మమ్మీ చికెన్ బిర్యానీ చేస్తుంది శ్రీజ. సింపుల్ ఇదొకటి గిఫ్ట్ బాగుంది కదా, బ్యూటిఫుల్. అండ్ ఇదొకటి, ఇది స్పెషల్ గా నా కోసమే. మా అమ్మ ఆల్రెడీ పోయేటప్పుడు డిసైడ్ అయిపోయింది దట్ వాళ్ళు గిఫ్ట్ ఇవ్వకపోయినా ఈమెతో షాపింగ్ చేపియాలి, ఫుల్ ఖర్చు పెట్టాలి అని. సో వాళ్ళు నాతో షాపింగ్ చేపించకుండా వాళ్ళే ఇచ్చేసి పప్పు కాదు చికెన్, అందుకే ఫుడ్ వచ్చేస్తుంది మీ ఫుడ్డే. సరే మేము కూడా ఆర్డర్ చేసుకుంటాం. టర్న్ అయిపోయింది తినడము. ఇప్పుడు మేము స్ట్రీట్ డాగ్స్కి ఫీడ్ చేయడానికి వెళ్తున్నాము, నేను మా మమ్మీ. పిస్తా హౌస్ వాళ్ళకు కూడా సేమ్ ప్యాంపరింగ్ దొరకాలి. ఏమంటావు మమ్మీ? ఆమెకు పోనీకి భయం అవుతుంది. సో ఆమెతో పాటు నేను కూడా పోతున్నా. నా కాల్ అస్సలకి పనిచేస్తుంది. ఇట్ టుక్ అస్ ఆల్మోస్ట్ 2 hours 30 minutes. ఆ బ్రేక్ వేసి నాకు ఐ డోంట్ నో. ఎనీవేస్ నేను తిన్న తర్వాత ఎట్లయినా 1/2 to 1 hour నడుస్తా. అదేదో కింద నడుద్దామని పోతున్నా. చలో లెట్స్ గో.